మజ్లిస్ కోర్టును బద్దలు కొట్టి హైదరాబాద్ పార్లమెంటును బీజేపీ కైవసం చోటు చేసుకుంటుందని నగర మాజీ డిప్యూటీ మేయర్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుభాష్ చంద్రజీ ధీమా వ్యక్తం చేశారు. సైదరాబాద్లో మాట్లాడుతూ ప్రధాని మోడీ పాలనలకు తెలంగాణ ప్రజలు మద్దతు పలికారని, ఇటీవల ఎన్నికల ప్రచారంలో ప్రధాని మీటింగులకు మంచి స్పందన వచ్చిందని వివరించారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన ప్రధానిగా మోడీ రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని నేతలు తెలిపారు. 10 ఏళ్లలో ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. దాటిందంటే ప్రపంచం అంతా కూడా కుదేలైతున్నా కానీ భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఆత్మ నిర్భర్ ద్వారా మొత్తం భారతదేశంలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాలకు సరి అయినటువంటి ఏదైతే ఉందో వాళ్ళకి నీతి ఆయోగ్ ద్వారా ఆ రాష్ట్రాల అభివృద్ధికి నిధులు పంపించడము, జిఎస్టీ ద్వారా కూడా వేలాది కోట్ల రూపాయలు ఏర్పాటు చేయడము, స్వచ్ఛ భారత్ కింద అదేవిధంగా దాదాపుగా 3 సంవత్సరాల నుండి 80 కోట్ల మందికి ప్రధానమంత్రి అన్నదాన పథకం కింద ప్రతి ఒక్కరికి 5 కిలోల ఏదైతే ఉన్నదో బియ్యం అందించేటటువంటి కార్యక్రమము, మరియు అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ కార్యక్రమము, ముద్రా యోజన కార్యక్రమము, ఆయుష్మాన్ భారత్ కార్యక్రమము, కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమము, అదే గ్రామాల అభివృద్ధి గురించి కూడా ఈ విధమైనటువంటి అంటే మేడ్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా ద్వారా ఈ మొత్తము ప్రపంచాన్ని కూడా ఆకర్షించేటటువంటి స్థితి శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. ఈరోజు దాదాపుగా 60 నుండి 70% ఏదైతే మార్పిడి ఏదైతే నోట్ల మార్పిడి బంద్ అయిపోయింది. డిజిటల్ ద్వారా ఈరోజు కూరగాయలు అమ్ముకొని మొదలుకొని భిక్షగాడు కూడా చిల్లర లేదంటే డైరెక్ట్గా అతను అది చూపించేటటువంటి పరిస్థితి. దీంట్లో మీరు ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి అనేటువంటి నిర్మాణం ఏంటంటే ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఏదైతే చదువుకుంటేనే ఎడ్యుకేటెడ్ కాదు, చదువుకోకుండా తమ యొక్క మేధోశక్తి ద్వారా భారతదేశం యొక్క